హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పాలతో దొండకాయ ఫ్రై అనేది చేస్తున్నా. ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులో 2 స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని కలుపుకొని కొద్దిగా వేగిపోతే సరిపోతుంది. వేగిన తర్వాత అందులో కొద్దిగా మినపప్పు గిట్ట వేసుకోండి. మినపప్పు గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చిన్న మంట పైననే వేగనివ్వండి. కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు అనేది వేసేసుకున్నాం. వేసుకొని కలుపుకోండి. ఉల్లిగడ్డ గిట్ట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలి. ఇది చిన్న మంట పైననే గోలనివ్వండి. పెద్ద మంట అయితే ఉల్లిగడ్డ అనేది మాడిపోతుంది. మనం మినపప్పు గిట్ట వేసినాం కదా, అది గిట్ట తొందరగా మాడిపోయి టేస్ట్ అనేది వేరేలాగా వస్తుంది. అందుకే నేను చిన్న మంట పైననే మంచి ఉల్లిగడ్డ అంతా మగ్గిపోయింది. మగ్గిపోయిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టేసేసుకోండి. మూత పెట్టుకోవడం వల్ల మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినాం కదా, అది మొత్తము పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ అనేది వస్తుంది. మంచిగా ఉడికిపోతుంది. ఉల్లిగడ్డ గిట్ట మంచిగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకోండి. దొండకాయలు మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఒకరోజు ముందు కట్ చేసి పెట్టుకున్న పిల్లలకి తొందరగా అయిపోతుంది బాక్సులోకి. ఇది అనేది ఆ రోజే కట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అందుకే నేనైతే ఒకరోజు ముందే కట్ చేసి పెట్టుకుంటున్నా. ఈ దొండకాయలు అనేది వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనము అందులో రుచికి సరిపడేంత కారం వేసుకోండి. అందులోనే తగినంత ఉప్పు వేసుకోండి. నేనైతే దానికి సరిపడేంత ఉప్పు కారం వేసిన. మేమైతే చప్పగా తింటాం కాబట్టి మామూలుగానే వేస్తా ఉప్పు కారం అనేది. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అనేది వేసేసుకోండి. కొందరు ఎక్కువ తింటారు, కొద్దిగా తక్కువ తింటారు. అందుకే నేను ఈ విధంగా అయితే చెప్తున్నా మీకు. వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వండి. కొద్దిగా మగ్గిపోతుంది. ఉప్పు కారం అనేది ముక్కలకు అనేది పట్టుకుంటుంది. అందులోనే మనము చిన్న గ్లాసుడు పాలు అనేది వేసుకోండి. పాలు వేయడం వల్ల ఈ దొండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం నీళ్ళు అనేది వాడతలేము. వేసుకొని కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. పాలు పోసినాం కదా, అవి మంచిగా దొండకాయ ముక్కలు అనేది మంచిగా ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత తీసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే అడుగంటుతుంది ఈ దొండకాయ ఫ్రై అనేది. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనము కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు మనము మగ్గనివ్వండి. ఎందుకంటే మనం కొబ్బరి మళ్ళీ ధనియాల పొడి వేసినాం కదా, అదంతా మంచిగా పట్టుకుంటుంది ముక్కలకు అనేది. అంతా ఒక్క లెవెల్గా కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని గిట కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది ఈ ఫ్రై అనేది. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని 1 నిమిషం అయితే సరిపోతుంది. ఎక్కువ నిమిషాలు అయితే అవసరం లేదు. 1 నిమిషం పాటు తీసేసుకుంటే
పాలతో చేసిన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే నేను అప్పుడప్పుడు పిల్లలకి ఇష్టమని నేను చేస్తూ ఉంటా. అంటే ఈ విధంగా చేస్తేనే పిల్లలు తింటారు. మామూలుగా టమాటా ఏదన్నా వేస్తే మాత్రం ఈ దొండకాయ అనేది తినలేరు. మీ ఇంట్లో గిట్ట అట్లా చేస్తే తినరు కదా. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ పిల్లలకి, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి గిట్ట చేసి పెట్టండి. వాళ్ళ గిట్ట ఈ దొండకాయ ఫ్రై అనేది చాలా నచ్చుతుంది. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫ్రై మాత్రం చపాతీలోకైనా, చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా పప్పుచారు చేసినప్పుడు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది. చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.